వెల్కమ్ టు జర్నలిస్ట్ ఎంఎన్ఆర్. గొప్ప భవిష్యత్తు పొందాలంటే ఘనమైన మన చరిత్రను తెలుసుకోవాలి, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి. ఈ కాన్సెప్ట్తోనే విజయవాడలో మంచి కార్యక్రమం జరిగింది. నో యువర్ హెరిటేజ్ పేరుతో విజయవాడలో ఇంటాక్ సంస్థ ఫ్యామిలీ డ్రైవ్ని ఏర్పాటు చేసింది. ఎంతో ఆసక్తికరంగా ఉపయోగకరంగా సాగినటువంటి ఈ కార్యక్రమ విశేషాలు మీకోసం. నో యువర్ హెరిటేజ్ పేరిట విజయవాడలో ఇంటాక్ సంస్థ ఫ్యామిలీ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. హెరిటేజ్ ఫ్యామిలీ డ్రైవ్లో పాల్గొనే వారి వివరాలను ముందుగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో రిజిస్ట్రేషన్స్తో ప్రారంభించారు. ఈ రిజిస్ట్రేషన్ని కూడా చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేశారు. వచ్చిన వారందరినీ 4 గ్రూపులుగా విభజించారు. కాకతీయులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండనులు, చాళుక్యులు, ఇలా ఒక్కో గ్రూప్కి ఒక్కో డైనెస్టీ పేరును పెట్టారు. ఈ కాన్సెప్ట్ యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అయింది. నో యువర్ హెరిటేజ్ ఫ్యామిలీ డ్రైవ్ విజయవాడ సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్ ప్రోగ్రామ్ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కార్ డ్రైవ్ స్టార్ట్ అయింది. విజయవాడ ఘన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ప్రదేశాలతో స్పెషల్ రూట్ మ్యాప్ని డిజైన్ చేశారు. ఫస్ట్ మొఘల్ రాజపురం 3 and 4 కేవ్స్, మొఘల్ రాజపురం కేవ్ 2 అంటే ఫేమస్ నటరాజ్ కేవ్స్ను చూపించారు. వాటి విశేషాలను వివరించారు. బందర్ రైవస్ కాలువ, ఏలూరు కెనాల్స్ చూసే అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత గాంధీ హిల్స్గా పేరొందిన ORR హిల్ను చూపించారు. అక్కడి నుంచి చూస్తే విజయవాడ 360 వ్యూ ఎంతో అందంగా కనిపిస్తుంది. గాంధీ హిల్కి ఆ పేరు ఎలా వచ్చింది? గాంధీ హిల్ పేరుకు ముందు ORR హిల్గా ఎందుకు పేరుండేది? ఇలాంటి ఆసక్తికర చారిత్రక అంశాలను అందరికీ తెలియజేశారు. విజయవాడకు మణిహారంగా ఉండే ప్రకాశం బ్యారేజ్ చరిత్రను చిన్నారులకు వివరించారు. అక్కడి నుంచి ఎంతో అందమైన అక్కన్న మాదన్న కేవ్స్ని చూపించారు. చారిత్రక నేపథ్యం కలిగిన బకింగ్హామ్ కెనాల్ వివరాలు తెలుసుకున్న తర్వాత చివరగా దేశంలోనే అత్యంత అరుదైన ఉండవెల్లి కేవ్స్ అందాలను, వాటి చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవడంతో ఈ హెరిటేజ్ డ్రైవ్ ముగిసేలా డిజైన్ చేశారు. ఈ ర్యాలీలో విజయవాడ స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చరిత్ర ప్రియులు పాల్గొన్నారు. విజయవాడ నడిబొడ్డున వేల సంవత్సరాలుగా ఘన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి మొఘల్ రాజపురం గుహలు. గాంధీ హిల్ విశిష్టత, అక్కడ ఉండే ప్లానిటోరియం విశేషాలు పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. I just told this is so interesting. I never knew Vijayawada had so many canals, caves and temples. First of all, it'll be very good, like experience and second of all, the more you know, it's not a bad thing. Earlier I know about these places, but I think it's the first time for me going to Moghal Rajpuram Caves. I'm very excited and intrigued to learn about the new caves or like the old things which we are about to see. So I can't wait. Well, maybe not now, but maybe in my future life. Will useful. Yeah. మన సంస్కృతి, మన చరిత్ర, మన విజయవాడ అనే వైబు ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలతో విజయవాడ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. జిల్లాలో సర్వీస్ సెక్టర్ 67% కంట్రిబ్యూషన్ ఉంది. సో ఇప్పుడు ఇంటాక్ సంస్థ చేస్తున్న ఈ హెరిటేజ్ వాక్, హెరిటేజ్ డ్రైవ్, అలాగే ఈ హిస్టారిక్ ప్లేసెస్ని, మాన్యుమెంట్స్ని పబ్లిసిటీ చేయడం అయితే ఉందో దీనిలో భాగంగా సో వీళ్ళందరూ విజిట్ చేస్తున్నారంటే ఈ టూరిస్ట్ ఫుట్ఫాల్ పెరుగుతుంది. ఇంటాక్ సంస్థ చేస్తున్న ఆ ప్రయత్నాన్ని ఎంతో స్వాగతిస్తున్నాము, అభినందనదాయకమని తెలియజేస్తున్నాం. విజయవాడ ఘన చరిత్ర అందరికీ తెలియాలి అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఇంటాక్ ప్రతినిధులు తెలిపారు. ఈ హెరిటేజ్ డ్రైవ్ ఉద్దేశం ఏంటి అంటే మన చుట్టూ ఉన్న మన వారసత్వాన్ని మనము, మన పిల్లలు, మన పెద్దలు తెలుసుకొని దాని గురించి ఒక ఆలోచనలకు బీజం వేస్తే అది ముందు తరాల్లో ఈ మన వారసత్వం గురించిన ఆలోచన ముందుకు సాగుతుంది అనేది ఒకటే ఉద్దేశం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలే కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. అప్పుడే మన ఘన చరిత్ర నిలుచుంటుంది.
గతమెంతో ఘనకీర్తి గల విజయవాడ మహానగర మహోన్నత చరిత్రను ఈ తరానికి తెలియజేద్దాము అన్న ఉద్దేశంతో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ అది ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ తరానికి అప్పటి వారసత్వం విలువలు, మహోన్నత వాస్తు శిల్ప సంపద అదంతా కూడా ఈ తరానికి తెలియజేస్తే వాటిని కాపాడుకోవడంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం వహిస్తారు అన్న ఆశ. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది టు హ్యావ్ అ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఇంపాక్ట్ యాజ్ వెల్ యాజ్ కారణంతో మనం ఇక్కడ ఈ ఈవెంట్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. లాట్ ఆఫ్ పార్టిసిపేషన్ వచ్చింది, వైడ్ వెరైటీ ఆఫ్ పార్టిసిపేషన్. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ చాప్టర్ విల్ డూ మచ్ మోర్. Actually, I love that place, Vijayawada. Out of that passion and love for my land, we should keep on doing something for the land. And one of the most important things is protect its heritage. So that is what our forefathers have given us, and it is the thing which brings the maximum pride. The pride of being an Indian, pride of being a Telugu, pride of being a Vijayawada person or an Andhra or whatever it is. You don't choose it, but this is what you inherit and you feel proud of it, and it is our duty to take it forward. విజయవాడలో ఇంటాక్ నూతన చాప్టర్ ప్రారంభమైంది. రానున్న రోజుల్లో ఇంటాక్ మరిన్ని ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఇంటాక్ సంస్థ తెలిపింది. మన రాష్ట్రంలో ప్రతి నగరానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ విశేషాలను నేటి తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.